పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా తీసుకున్నారా? ప్రొఫెసర్ నాగేశ్వర్ని ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేయబోతా ఉన్నారా? ఆ జీవితం బదులుతారయ్యా. వద్దురా అన్నాను, విన్నావా? ఏమన్నావరా? మీరు యుద్ధం మొదలు పెట్టారు, నేను ముగిస్తాను. గెలిచేది నేనే, ఎందుకంటే నన్ను మీరు ఓడించలేరు కనుక. జాగ్రత్త, ఎవరనుకున్నావు? నల్లబాలు నల్ల త్రాచు లెక్క. నోటి దూల అమ్మతో మీరు కొట్టి కూడా పడి కాదని ఈ బాడీ. ప్రొఫెసర్ నాగేశ్వర్ అంశం 2 రాష్ట్రాల సమస్యగా మారిందా? నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. నాకు గత కొన్ని రోజులుగా ఆన్లైన్లో రకరకాల బెదిరింపులు వస్తున్నాయి. ఒకడేమో శివాన్ అంటాడు, ఇంకొకడేమో పాత బస్తీకి రమ్మంటాడు, ఇంకొకటి ఫోన్ చేసి చికెన్ మటన్ తెమ్మంటారు. ఎందుకురా నన్ను ఇట్టా కాల్చుకుంటుంటున్నారు? అరెస్ట్ చేసేదాకా ఊరుకోరు. ఇప్పుడు కవిత గారు రెస్పాండ్ అయ్యారు. లేదు, తెలంగాణ ప్రొఫెసర్ అరెస్ట్ చేస్తే మేము చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముట్టడిస్తాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు. ఆయన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నా సరే ఇంకా ఆయన పైన కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు అని చెప్పేసి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందిని వేధించారు, ఎంతమందిని జైళ్లకు పంపారు జర్నలిస్టుల్ని? అంటే అది ఎంతమందిని విచారణ పేరుతో హింసించారో మరి ఆయనే మాట్లాడుతూ ఉన్నారు. స్వేచ్ఛ గురించి, గొంతుక గురించి, జర్నలిజం గురించి జగన్మోహన్ రెడ్డి గారు. జర్నలిజం అంటే ఏంటి? నాకేం తెలుసా? జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయటం. ఆయన వివాదాన్ని ముగించండి మీరు కూడా, నేను కూడా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానని ప్రకటించినప్పటికీ, ట్వీట్ పెట్టినప్పటికీ కూడా ఆయన ఇంటర్వ్యూల్లో, ఆయన యూట్యూబ్ ఛానల్లో, టీవీ డిబేట్లలో ప్రతిసారి ఈ అంశాన్ని తీసుకొస్తూనే ఉన్నారు. ఆయనే వదిలిపెట్టలేదు. తప్పులు చెప్పేవాడివి, ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళ మాడుతున్నావు. ఎంత దిగజారిపోయావో చూసుకో. పైగా ఒకసారి ఆలోచించమని నాకు చెప్తున్నావు. సిగ్గుండాలా? వదిలిపెట్టలేదు ఆయన. ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తే చూసాం. ఆ ఛానల్ కూడా కొంత వైసీపీ ప్రో ఛానల్కే ఇచ్చారు. డిబేట్లో మాట్లాడుతూ నాగేశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇన్స్టెంట్ ఫ్రెండ్, పర్మనెంట్ ఫ్రెండ్, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి గారు. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. వాళ్ళకి శత్రుత్వం ఉంది, మనకు అక్కర్లేదు అని చెప్పేసి అమిత్ షా గారేదో పవన్ కళ్యాణ్ గారికి ముట్టికాయలేశారని, జనసేన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు మనోహర్ గారు ఈ అంశాన్ని వెల్లడించారని, ఎవరు చెప్పారు? విశ్వసనీయ సోర్స్ ద్వారా, హై లెవెల్ సోర్స్ ద్వారా నాకు కొంతమంది కోర్ కమిటీలో ఉన్న వ్యక్తులే ఫోన్ చేసి మరి ఈ విషయం చెప్పారు అని నాగేశ్వర్ గారు చెప్పారు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నేను చేసిన కామెంట్స్ ఆల్రెడీ విత్డ్రా చేసుకున్నాను. మరి ఎందుకురా నీకు? సో ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా వైరల్ అయిపోయినాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో అయితే బాగా తిప్పారు. సాక్షి పత్రికలో, సాక్షి టీవీలో కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి వ్యాఖ్యల్ని ప్రముఖంగా ప్రసారం చేశారు. ఇదంతా నీ ట్రైనింగే కదరా, నాకు ఆయనకి అసలు సంబంధం వచ్చాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు దీంతో అటాక్ చేయడం ప్రారంభించారు. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా గానీ, కార్యకర్తలు గానీ, నాయకులు గానీ చెప్పరా. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పైన ఆయన విషం కక్కుతా ఉంటారు అని. సో కొంతమంది పేటీఎం ప్రొఫెసర్ అని, వైసీపీ దగ్గర డబ్బులు తీసుకున్నారని, జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే అంత రెస్పెక్ట్ నీకు? అందరూ ఎక్కడ ఉంటావు నేను నాగానే అదనా నీ లేవులు అది అని కూడా మేధావి ముసుగులో విషం కక్కుతా ఉంటారని ఆయన పైన ట్రోలింగ్, కామెంట్లు ఇవన్నీ కూడా నడిచినాయి. ఆడికి అలాగే అవ్వలేరా? నాదంటే మనోహర్ గారు కూడా రెస్పాండ్ అయ్యి, ఆయనంటే మాకు గౌరవం ఉంది ప్రొఫెసర్ గారు అంటే, దయచేసి అలాంటి వ్యాఖ్యలు ఆయన ఉపసంహరించుకోవాలి, వెనక్కి తీసుకోవాలి. అసలు జనసేన పార్టీలో కోర్ కమిటీ అనేదే లేదు, అలాంటిది సమావేశం ఎక్కడ జరుగుతుంది? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? మేము అమిత్ షా గారిని రాష్ట్ర ప్రయోజనాల గురించి, నిధుల గురించి, వీటి గురించి అడుగుతాం తప్పించి, సమస్యల గురించి మాట్లాడతాం తప్పించి, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో వేయమని మేమెందుకు అడుగుతాము అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. ఆ తర్వాత నాగేశ్వర్ గారు, మనోహర్ గారు అడిగారు కాబట్టి నా వ్యాఖ్యలు నేను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నాను అని కూడా ఆయన ప్రకటించారు. నాదన మన డిమాండ్ ఏంటి? నాగేశ్వర్ ఉపసంహరించుకోవాలి కదా, అంతేగా డిమాండ్. నేను బేషరతుగా ఎలాంటి బేషిజాలకు పోకుండా, శశబిషలు లేకుండా నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నాను. సో దీంతో వివాదం అయిపోయింది అనుకున్నారు అందరూ కూడా. ఆ విశ్వసనీయ సమాచారం కాదు, నాకు తప్పుడు సమాచారం, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎవరో ఇచ్చారు కాబట్టి నేను ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటానని ఆయన చెప్పారు.
వాస్తవం అధ్యక్ష ఇది. సో వివాదం ముగిసిపోతుంది అనుకున్నారు, కానీ అందరూ నిజంగా పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో నాగేశ్వర గారి వ్యాఖ్యలపైన రెస్పాండ్ అయ్యారు. మన ఈ మధ్యన విశ్లేషకులకు ఆయన నేను అమిత్ షా గారు మాట్లాడుకుంటున్నా అంటే ఆయన పక్కనే ఉండి విన్నట్టుగా మాట్లాడారు. సార్ నోటి దొరకతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్. మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. నాకు ఆయన అంటే చాలా గౌరవం నాకు, ఎందుకంటే ఆయన ఇంట్లో పెళ్లి కూడా వెళ్ళాను నేను. ఈ మధ్య ఎక్కువ న్యూస్ అయింది కాబట్టి చెప్తాను, మామూలుగా పట్టించుకోను. కానీ ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి మీకు నోరెలా వచ్చిందయ్యా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన